అట్లా ఇంకొక కోణం ఉందని చెప్పాలి. యా చరణ్ కౌశిక్ గారు, సార్ ఇప్పుడు మరి భారతీయ మున్సిపల్ ఎలక్షన్స్ ఇన్ని రోజులు ఏమైపోయింది? 2 సంవత్సరాలు పోయి కరెక్ట్ గా మార్చి 10, 2024 ఎఫ్ఐఆర్ నమోదైతే ఆల్మోస్ట్ 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కేసీఆర్ మున్సిపల్ ఎలక్షన్ ముందు పిలిచి ఈ 4 రోజుల్లోనే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ వీళ్ళందరూ ఈ మున్సిపల్ ఎలక్షన్ సమయంలోనే గుర్తొచ్చిందా మీకు? సార్ ఇప్పుడు ఎవరిని పిలవాలని చెప్పేసి సిట్టు చూసుకుంటది, మేము చూసుకునేది కాదు కదా. అది సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అంటారు సార్. ఇప్పుడు మీరు సిట్ అంటే స్టాండ్ అంటే స్టాండ్. సార్ ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారి స్టాండా, భారతీయ జనతా పార్టీ స్టాండ్? సిట్ ఏం చేయదని చెప్తారు. మరి మీరు కూడా అదే చేసిరా ఏంది ఇప్పటి వరకు? అదా ఎడెన్బర్గ్ రిపోర్ట్ 2023-24 ఏమైంది సార్ కమిటీ? మరి సుప్రీంకోర్టు 2018 వేసి సార్ ఏమైంది సార్ ఒప్పందం వేసి సార్? హర్యానా ధాన్యం కొనుగోలు మీద వేసి సార్ మీరు, అదాని బొగ్గు కుమ్మల కొనుగోలు వేసి సార్ కేసు. మీరు చేసే కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తే తప్పని చెప్పేసి ముద్ర వేసే ప్రయత్నం చేస్తారు. ఇక మీకు అదే ఉంది కదా, 24 గంటల కేసు నమోదు చేస్తారు కాళేశ్వరం మీద. అది వెళ్ళి అదే డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ మీద కేసు నమోదు చేయలేదు. డిఓపిటి అనుమతి ఇవ్వండి అని చెప్పినాం. అరవింద్ కుమార్ ఇప్పండి, మరి ప్రధానమంత్రి గారు నేతృత్వం వహిస్తారు, కేటీఆర్ గారు గవర్నర్ గారు 3 నెలల తర్వాత ఇచ్చారు. మరి ఇవ్వండి, ఇస్తే విచారణ చేస్తారు కదా. ఎందుకు మీరు తొక్కు పెడుతున్నారు? ఆ హరీష్ రావు గారు మీకెందుకు లేఖ రాస్తారు? సింగరేణికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే విచారణ చేస్తా చెప్పి డిప్యూటీ సీఎం గారు చెప్పారు కదా. మీరేమో చేయరు, చేస్తే మాత్రం ఇక దీంతో ఏం కాదని చెప్పి మాట్లాడతారు. అన్ని మీలాగానే ఉంటాయా? 25 మంది భారతీయ జనతా పార్టీ జాయిన్ అయితే 23 మందికి క్లీన్ సీట్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఇక అన్ని భారతీయ జనతా పార్టీ రాజకీయం కోసం వాడుకున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఏముండదు. విచారణ సంస్థలు వేగవంతంగా చేస్తున్నాయి కాబట్టి కాళేశ్వరం సమితి కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆల్రెడీ దాని మీద వాళ్ళు కోర్టు పోయినా కూడా మేము సిబిఐ విచారణ చేయాలని కోరినాం. మరి ఎందుకు అరెస్ట్ చేస్తారు సార్? జగన్మోహన్ గారు ఏమైంది సార్ కేసు? జగన్మోహన్ గారు రాజకీయం వాడుకుంటారా మీరు? చెప్పండి సార్. మీరు ఆంధ్ర రథం దగ్ధమైంది ఏమైంది సార్? మరి ఐఏఎస్ ఎమ్మెల్యే కేసు 19 సంవత్సరాలు ఎందుకు పట్టింది సార్? ఇక భారతీయ జనతా పార్టీ నీతి చెప్తాడు సార్. మరి నాకు అర్థంగా కడతా సార్. దయచేసి భారతీయ జనతా పార్టీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. రాజకీయాలకు వాడుకుంటుందే భారతీయ జనతా పార్టీ. ఏదైనా కాంగ్రెస్ పార్టీ రాజకీయాన్ని వాడుకునే ఉద్దేశం ఉంటే ఎలక్షన్ల సందర్భంగా నష్టం జరుగుతుందని చెప్పేసి అందరు చెప్తా ఉన్నారు. మరి ఎందుకు మేము సిట్టుకు పుడుస్తాయి అధికారాలు కాబట్టి వాళ్ళు ఎప్పుడు విచారించాలి, ఏ విధంగా విచారించాలి వాళ్ళు చూసుకుంటారు. ఇంకోటి కేసీఆర్ గారి అడ్రస్ సంబంధించి సార్ 2 ఉన్నాయి. ఒకటేమో చింతమడక అడ్రస్ ఉన్నది అసెంబ్లీ వెబ్సైట్ లో, రెండోది అదే నందినగర్ సంబంధించి అడ్రస్ ఉన్నది. మరి వారు అడ్రస్ వారించుకున్న అడ్రస్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ ఏమో వారు పెట్టలేదు. మరి దాని విషయంలో మరి చట్టం ఏ విధంగా ఉంటుందో అక్కడ మీరే అంటారు కదా, ఊరికే ఫామ్ హౌస్ లో ఉంటాడు, ఫామ్ హౌస్ లో ఉంటాడు. ఫామ్ హౌస్ ఉంటుంది కరెక్టే. వారు ఇచ్చిన అసెంబ్లీ అడ్రస్ ఐ రిసైడ్ ఎట్, నేను అక్కడ ఉంటాను అని చెప్పారు సార్. ఇప్పుడు వారు ఇచ్చుకున్నారు, అలా ఫోన్ నెంబర్ కూడా పరమేశ్వర్ రెడ్డితో పాటు ఇక్కడ వాళ్ళు చాలా స్పష్టంగా మెన్షన్ చేసుకున్నారు. హౌస్ నెంబర్ 337 చింతమడక విలేజ్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ అని వారే మెన్షన్ చేశారు. హౌస్ నెంబర్ 8-2 తర్వాత నందినగర్ పంజరాజ్ అని చెప్పి వారే ఇచ్చుకున్నారు. 2 అడ్రస్లు ఇచ్చుకున్నారు. ఒక ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు 9700-666-666 అని చెప్పి వారే ఇచ్చుకున్నారు. మేము ఇచ్చినే కాదు, మాకు దగ్గర అసెంబ్లీ వెబ్సైట్ లో అఫీషియల్ గా కేసీఆర్ గారికి సంబంధించిన సమాచారాన్ని వారు ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి అడ్రస్ల విషయంలో చాలా స్పష్టంగా అలా పొందుపరుచున్నది. అది బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కేసీఆర్ ఇచ్చిన సంబంధించిన అడ్రస్ కాబట్టి అడ్రస్ విషయంలో ప్రభుత్వం మరి ప్రభుత్వం కాదు సిట్టు వాళ్ళు ఏ విధంగా ముందుకు పోతారో చూడాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఇక్కడ ఏదో అడావిడి చేయాలా, అర్ధరాత్రి ఏదో క్రియేట్ చేసే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. అదే కాకుండా ఇంత చెప్తా ఉన్నా సార్, ఇక డిసెంబర్ 4, 2018 సార్ తెల్లవారు జామున 3 గంటలకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారిని తలుపులు బద్దలు కొట్టిపోయి అరెస్ట్ చేసి సార్ హైకోర్టు ఎప్పటిగా వేసింది. పోలీసులు విచారణ చేయాలి, ఒక వ్యక్తి యొక్క హక్కును ఎట్లా భంగం కలుగుతారో తను ప్రచారం చేసుకోవద్దని చెప్పేసి ఆనాడు హైకోర్టు ప్రశ్నించిన పరిస్థితి చూసినాం. ఇక టీఆర్ఎస్ పైన మాత్రం వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు, వాళ్ళు చేసింది కరెక్ట్. కాంగ్రెస్ పార్టీ మాత్రం వారు రాష్ట్ర అధ్యక్షులు ఉండొచ్చు, ఎలక్షన్ జరిగితే వారు సూచించిన వ్యక్తి బీఫామ్ మీద సంతకం పెడతారేమో, పోయేదేముంటుంది సార్? అది వాళ్ళే పెట్టాలని. రేవంత్ రెడ్డి ఇప్పుడు అధ్యక్షుడు కాదేమో, ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏమో సార్. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఎమ్మెల్యే క్యాండిడేట్. ప్రచారం ఎట్లా చేసుకొని అని చెప్పి హైకోర్టే తీవ్రంగా స్పందించి ఒక అభ్యర్థి ప్రచారం చేసుకోకుండా పోలీసులు అంటే తెల్లారి రేవంత్ చీఫ్ మినిస్టర్ సభను భగ్నం చేయండి అని పిలుపునిచ్చేందుకు అరెస్ట్ చేశారన్నారు కదా సార్. ఇప్పుడు మీరు అరెస్ట్ చేయొచ్చు అంటే మీరు తెల్లారి చీఫ్ మినిస్టర్ సభను అడ్డుకోండి అని పిలుపునిచ్చారు ఎలక్షన్ సమయంలో అన్నందుకు అరెస్ట్ చేశారు అని అన్నారు సార్. అరెస్ట్ చేసి ఇప్పుడు ఇయ్యగానే మీరైతే ఎట్లా ఎలక్షన్ జరుగుతున్నాయి, ప్రచారంలో ఉన్నారు. డిసెంబర్ 4వ తారీఖు నాడు త్వరగా అదేవిధంగా సభకు వస్తుంటే పిలుపు ఇచ్చింది కరెక్టే. మీరు గృహ నిర్బంధం చేయొచ్చు, లేకపోతే సభ అయిపోయిన తర్వాత విడిచిపెట్టచ్చు. అర్ధరాత్రి 3 గంటలకు డోర్లు వల్ల కొట్టి అరెస్ట్ చేశారు కదా మీరు. ఇక బీఆర్ఎస్ పార్టీ చేస్తే కరెక్ట్, కాంగ్రెస్ పార్టీ చేస్తే మాత్రం నోటీస్ ఇస్తేనే తప్పట. ఇక నోటీస్ ఇస్తేనే మొత్తం అయిపోయిందంట, మొత్తం భూకంపం వచ్చినట్టు
బీఆర్ఎస్ పార్టీ చరణ్ కౌశిక్ గారు, ఈ కేసును అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతవరకు నిష్పక్షపాతంగా నడుపుతోంది? అసలు ఈ కేసు చివరికి కోర్టులో నిలబడుతుందా? అసలు మేడం ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వంలో 9 సీట్లు వేసిరు మేడం, ఒక్క సీటు కూడా బయట పెట్టలే. 2018 నుంచి మొదలు పెడితే 2023 లాస్ట్ ఎమ్మెల్యే కొనుగోలు వరకు, అదేవిధంగా అప్పటి వరకు నయీముద్దీన్ ఎన్కౌంటర్ కానీ మొదలు పెడితే రియాజుద్దీన్, నయీముద్దీన్, ఎమ్మెల్యే కొనుగోలు, ఎంసెట్ పేపర్ లీగల్ ఏది కూడా కనీసం బయట కూడా పెట్టలే. ఇక్కడ కమిషన్ సంబంధించి కాలేజీలో బయట పెట్టిరు, కోర్టు పోయిరు వాళ్ళు. అదే డ్యామ్ షేప్ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ మీద సిబిఐ విచారణ కోరినాం. అది అసెంబ్లీ సాక్షి, నిండు అసెంబ్లీ సాక్షిగా సభ్యుల సలహా సూచన మేరకు అంతరాష్ట్ర వ్యవహారాల ముడిపడి ఉంది కాబట్టి, వ్యాపకం లాంటి సంస్థలు ఉన్నాయి కాబట్టి విచారణ చేయాలి సిబిఐ అని చెప్పేసి ఇస్తే ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. 24 గంటలు చేస్తున్నారు. మరి వాళ్ళేమో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదు, డిఓపి అనుమతి ఇవ్వడం లేదు. అదే కాకుండా ఏసీబీ గొర్రెల స్కామ్ సంబంధించి ఏమో ఈడీ ఎంటర్ అయి కూర్చున్నది. వాళ్ళు అది త్వరగతిన విచారణ పూర్తి చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఏసీబీ అదేవిధంగా చర్యలు తీసుకోవడానికి ముందుకు పోతారు. కాబట్టి ప్రతిదాన్ని తాత్సారం చేసే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి అడుపులో వేసే ప్రయత్నం జరుగుతా ఉంది. కొన్ని రోజులు గవర్నర్ గారు 3 నెలల పాటు కేటీఆర్ గారిని విచారణ చేస్తే వారు అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు అరవింద్ కుమార్ గారు కేటీఆర్ ఇద్దరిని కలిసి విచారణ చేయాలి. డిఓపి అనుమతి వస్తే అది సాధ్యం కాదు. కాబట్టి చట్టం ప్రకారం ముందుకు పోతా ఉంది తప్ప ఎవరినో అనవసరంగా కేసులు పెట్టి రాజకీయ పైశాచిక ఆనందం పొందే ఉద్దేశం ఈ కేసుతో ప్రజల దృష్టిని ఇతర సమస్యల నుంచి మళ్లించడానికి కాంగ్రెస్ ఇలాంటి గేమ్స్ ప్లే చేస్తుంది. మేడం దయచేసి మేము ఒప్పుకున్నది కాదు. బీఆర్ఎస్ పార్టీ చెప్పారు, బి ప్రకాష్ గారు ఇరిగేషన్ శాఖ కార్పొరేషన్ చైర్మన్ వారే అన్నారు. హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ అయింది, బంధువుల ఫోన్లు అంచెల ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పి హరీష్ రావు గారు చెప్తున్నారని వారు మాట్లాడారు. కలవకుంట్ల ఖైదీ గారు చెప్తున్నారు మా ఆయన ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి వారు మాట్లాడుతా ఉన్నారు. విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పారు, తర్వాత ఈటల ఆయన గారు చెప్పారు. పోయి విచారణ ముగించిన వాళ్ళందరూ చెప్తానే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష మహేష్ కుమార్ గౌడ్ గారు విచారించారు, మా గాంధీభవన్ సిపిఆర్ఓ గారిని, అదేవిధంగా వారిని విచారించారు, హరిప్రసాద్ రావు గారిని. అదే కాకుండా చాలా మంది ఏదైతే ఫోన్లు ట్యాపింగ్ అయినాయని చెప్పేసి ఎవరికైతే లింకులు ఉన్న వాళ్ళందరూ కూడా విచారిస్తా ఉన్నారు. దానికి ఏదో మొత్తం ఏదో గొప్పలు ఆరోగ్యమైనట్టు, మొత్తం ఏదో భూకంపం వచ్చినట్టు, ఏదో ఇప్పుడే జరిగిపోతున్నట్టు, అదేవిధంగా దాని ఏదో పెద్ద రాజకీయ కోణంలో బీఆర్ఎస్ పార్టీ చూస్తా ఉంది. రాజకీయ కోణంలో కాంగ్రెస్ పార్టీ చూస్తలేదు. సీట్లకు పూర్తిస్థాయి స్వేచ్ఛ ఇచ్చారు, సీట్లు పారదర్శక విచారణ జరుగుతా ఉంది. తన మన అనే భేదమే లేదు, చట్టం ప్రకారం ముందుకు పోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి సీట్లో ఎలాంటి రాజకీయ పైరవ తావు లేకుండా చాలా పారదర్శకంగా జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తాం. దానిలో